నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు ట్రాఫిక్ సై చాంద్ భాష ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రోడ్లు ఇరుకుగా ఉండడం, వాహనాల సంఖ్య అధికంగా పెరగడం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తూ వాహన రాకపోకలు సాఫీగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తోపుడు బండ్లు రోడ్లపై అక్రమంగా వ్యాపారం నిర్వహించడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని గుర్తించిన సిఐ వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఐ చాంద్ భాష మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు చిన్నవిగా ఉండడంతో పాటు తోపుడు బండ్లు ఎక్కువగా రోడ్లపై ఉండడం ట్రాఫిక్ కు ప్రధాన కారణం. వ్యాపారస్తులు రోడ్లపై బండ్లు పెట్టకుండా సహకరించాలని కోరారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది. మేము ఇక్కడికి రావడం ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను సక్రమంగా నిర్వహించడానికి అందరూ సహకరిస్తేనే సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సిఐ చాంద్ భాష చొరవతో ట్రాఫిక్ సమస్యలు కొంతమేర తగ్గుతున్నాయని, ఆయన పనితీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి పట్టణంలో రాకపోకలు సాఫీగా జరిగేలా చేయాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ లో ఏదైనా కానీ ట్రాఫిక్ అంతరాయం కాకుండా మేము తోపుడు బండ్లను, ఆటోలను దూరంగా పెట్టుకొని చెప్తున్నాము. ఎందుకంటే ట్రాఫిక్ రోడ్డు చాలా చిన్నవి నంద్యాలలో. కాబట్టి ప్రతి వాహనదారుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వాహనాన్ని పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. వాహనాలు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని రద్దీగా ఎవరు వారు డ్యూటీ చేసుకొని పోతుంటారు సాయంత్రం పూట్ల. కాబట్టి ఖచ్చితంగా మీరు టోల్లో పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి. తోపుడు బండ్లు అలాగే ఆటోలు కూడా కొద్దిగా పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని ఏదైనా కస్టమర్లు కానీ ప్యాసింజర్లు వస్తే వాళ్ళకు దింపి కొద్దిగా ఆటో దగ్గర ఉండండి. ఆటో డ్రైవర్లు, ఎందుకంటే మీరు పొద్దునుంచి సాయంత్రం కష్టపడే డబ్బులు ఫైన్ రూపంలో గవర్నమెంట్ కట్టకుండా మీరు మీ భార్య పిల్లలకు ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆటోని నో పార్కింగ్ ఏరియాలో పెడితే ఖచ్చితంగా మా పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. కాబట్టి దయచేసి నో పార్కింగ్ ఏరియాలో ఆటోలు కానీ తోపుడు బండ్లు కానీ పెట్టద్దండి. అలాగే ఖచ్చితంగా మైనర్ పిల్లలు బండ్లు చేద్దండి. తర్వాత 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నెంబర్ ప్లేట్ ముందు కనిపించేటట్టు, సీసీ కెమెరా కనిపించేటట్టు మీరు విజిబుల్లో ఫిట్టింగ్ చేయించుకోండి దయచేసి. ఎందుకంటే చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు నెంబర్ ప్లేట్ 2 వీలర్ కానీ 4 వీలర్ మీద స్పెషల్ డ్రైవ్ చేయమన్నారు. ఖచ్చితంగా మేము పట్టుకొని తాళాలు పెట్టుకొని ఫైన్ వేపిస్తున్నాము. దయచేసి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉన్న యజమానులు ఖచ్చితంగా స్టిక్కరింగ్ చేయించుకోండి. తర్వాత లైసెన్స్ కూడా క్యారీ చేయండి దయచేసి. ఈ విషయాలు మన వాహనదారుల కోసము మేము చేస్తున్నాము. కాబట్టి అన్యత ఎవరు అనుకోదండి. మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద తాళాలు తీసుకుని పెట్టుకొని ఫైన్ వేస్తున్నాము. ఎందుకంటే కొంతమంది పారిపోతున్నారు. ఎందుకంటే తాళాలు తీసిన అధికారం మాకు లేదు, కానీ ఫైన్ కట్టేంత వరకు తీసుకుని ఇస్తున్నాం. దయచేసి మీరు మా మీదే కోపడతండి. ఎందుకంటే తాళాలు లేకుంటే వెళ్ళిపోతారు తాళాలు తీసుకొని. కాబట్టి మేము తాళాలు తీసుకొని మా ఏఎస్ఐ గారితో కానిస్టేబుల్తో ఫైన్ వేపిస్తున్నాము. మీ పాత చలాన్ని రికార్డ్ చేస్తున్నాం. టౌన్లో వితౌట్ హెల్మెట్ ఫైన్ వేయటం లేదు. ఓన్లీ అవుట్కట్స్లో చెరువుకట్ట, చాపిరేవుల, రైతు నగరు, చాపోలు, శాంతిరామ్ హాస్పిటల్ ఈ అవుట్కట్స్లో వితౌట్ హెల్మెట్ పోయే వాళ్ళకు 2 వీలర్ రైడర్స్ ఖచ్చితంగా 1030 రూపాయలు జరిమానా వేయడం ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కారణం మీరే హెల్మెట్ పెట్టడం వల్ల. ఖచ్చితంగా ఈ పాయింట్స్లో ఈ ప్రదేశాలు ఖచ్చితంగా రోజులో కనీసము 100-150 ఫైన్ వేస్తున్నాము. ఎందుకంటే హెల్మెట్ లేకుండా ప్రతి నెల నంద్యాల జిల్లాలో 30 మంది చనిపోతున్నారు వితౌట్ హెల్మెట్ రైడర్సే. మీరు వికలాంగులైపోయి లేకుంటే ఒక చనిపోతే మీ కుటుంబానికి బాధ్యత వహించాల్సింది మీరే. చనిపోయిన తర్వాత మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి మీరు అటు గురి కాకూడదని చెప్పేసి 2 వీలర్ రైడర్స్కు మేము కఠినంగా మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సార్కి చెప్పినట్టు ఖచ్చితంగా 2 వీలర్ రైడర్స్కు హెల్మెట్ లేకుండా ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ వేయడము ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా టౌన్ అవుట్కట్స్లోనే. టౌన్లో ఎవరికి ఫైన్ వేయము. ఎందుకంటే మేము ఫ్రెండ్లీ పోలీస్ కింద ప్రజలు షాపింగ్ వస్తారు, 2 వీలర్ ఫైన్ వేయము. కానీ పార్కింగ్ ఏరియాలో 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ కారు కానీ కొన్ని పార్కింగ్ ఏరియాలో పెట్టి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరిస్తారని మేము కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.